ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో, నేను ప్రాజెక్ట్ టైమ్‌లో నేను బెస్ట్ స్టాక్స్ అయితే మీకు ఫాస్ట్‌గా ఒక 6 స్టాక్స్ అయితే చెప్పాను. ఆ 6 స్టాక్స్‌లో సో, ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా టార్గెట్ హిట్ అయిన స్టాక్ వచ్చేసి టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్. సో, ఈ స్టాక్ అయితే నేను బాగుంటదని చెప్పాను. మీరు 50 పాయింట్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చన్న. 50 పాయింట్స్ కాదు, ఈరోజైతే 1000 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే గెయిన్ అయిపోయింది. సో, మనం అంతా పెట్టుకోం కదా ఫ్రెండ్స్. మన టార్గెట్ అనేది మినిమమ్ పెట్టుకోవాలా. సారీ. సో, మన టార్గెట్ అనేది మినిమమ్ పెట్టుకోవాలి కాబట్టి, సో, మనం అయితే ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకున్నాను నేను. ఈ లెవెల్‌లోకి నేను ఇన్వెస్ట్‌మెంట్‌గా ప్లాన్ చేసుకొని, ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో, ఇక్కడ నేను బై చేసిన తర్వాత మార్కెట్ అనేది మన టార్గెట్ అయితే హిట్ అయింది. హిట్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా హ్యూజ్‌గా అయితే రైజ్ అప్ అయితే అయింది. బట్ మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ స్టాక్‌తో. సో, నేను సెలెక్ట్ చేసిన స్టాక్ అయితే పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. నేను 10 స్టాక్స్ చెప్తే 10 స్టాక్స్‌లో 2 స్టాక్స్ స్టాప్ లాస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ 8 స్టాక్స్ అయితే మాత్రం కంపల్సరీ టార్గెట్ అయితే హిట్ అవుతది. ఇదైతే పక్కా. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకా ఈ ఈ బెస్ట్ స్టాక్స్‌లో ఈ డే వచ్చేసి హిందుస్థాన్ జింక్. సో, ఈ స్టాక్ కూడా కొంచెం బావుంది. సో, ఈ స్టాక్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం ఫ్యూచర్ కూడా బానే ఉంటది. మీరు ఎందుకంటే ఈ స్టాక్ బౌన్స్ బ్యాక్ అవుతుందన్నమాట. కన్సల్టేషన్ అయింది. ఆల్ టైమ్ హైని మళ్ళీ ఫాల్ అయ్యి, మళ్ళీ కన్సల్టేషన్ అవుతూ మెల్లగా పైకి వెళ్తుందన్నమాట. సో, ఈ స్టాక్ కూడా బెస్ట్ స్టాక్ కింద మనం పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మన రేపటి స్టాక్స్‌తో మళ్ళీ మనం కలుద్దాం. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.